అందరికీ మర్నాత. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మెట్ల ప్రార్థన. దేవుని నెట్లు ప్రార్థించిన ఎడల మన కోరికలు నెరవేరునో ఆ సంగతులు ఈ పత్రికలో ఉన్నాయి. మానవ సహకరులారా, మీరు ఏకాంత స్థలమున చేరి ఈ క్రింది మెట్ల ప్రకారము ప్రార్థించి మేలు పొందండి. 1. దేవుడు మీ ఎదుట ఉన్నాడని అనుకొని నమస్కారము చేయండి. ఇది మొదటి మెట్టు. ఇక ప్రార్థించండి. 2. దేవా, నా పాపములు క్షమించుము. నాకు తెలిసిన ఏ పొరపాటులోనూ పడకుండా నన్ను కాపాడుము. 3. దేవా, నా శక్తి కొలది చెడుగును విసర్జింతును. నా తలంపులో గాని, చూపులో గాని, వినుటలో గాని, మాటలో గాని, ప్రయత్నములలో గాని, క్రియలలో గాని ఏ దుర్బుద్ధి చేరకుండా జాగ్రత్తగా ఉందును. 4. దేవా, నా శరీరమును, నా ప్రాణమును, నా ఆత్మను, నా జ్ఞానమును, నా మనస్సాక్షిని, నా ఇంటిని, నాకు కలిగి ఉన్న సమస్తమును కాపుదల నిమిత్తమై నీ వశము చేయుచున్నాను. 5. సృష్టికర్తవైన దేవా, నీవు ఆది అంతము లేనివాడవు, అంత గొప్ప దేవుడవు. అయినప్పటికీ నీవు మా తండ్రివి, మా ప్రార్థనలను విందువు గనుక నీకు వందనములు. నీవు జీవము గలవాడవు, ప్రేమ గలవాడవు, న్యాయము గలవాడవు, శక్తి గలవాడవు, పాపము లేని పరిశుద్ధత గలవాడవు. నీవు అంతటను ఉన్నావు, నా దగ్గర కూడా ఉన్నావు గనుక నీకు వందనములు. నీలో ఉన్న ఈ మంచి గుణములు నాలో కూడా పెట్టినావు గనుక వందనములు. 6. దేవా తండ్రి, నాకు కలిగిన ఎన్నో కష్టములు తీసివేసినావు గనుక వందనములు. కష్టములు తొలగించుట మాత్రమే కాక ఎన్నో ఉపకారములు చేసినావు గనుక వందనములు. నేను నిన్ను ప్రార్థించినను ప్రార్థించకపోయినను కాపాడినావు గనుక నీకు వందనములు. 7. దేవా ప్రభువా, నేను నిన్ను కోరినను కోరకపోయినను అనేక మేళ్ళు చేసినావు గనుక వందనములు. 8. దయగల తండ్రి, నాకు ఏవి అవసరమో అవి దయచేయుము. పోషణ, ఆరోగ్యము దయచేయుము. ఆమేన్. 9. దేవా, నీవే నా తండ్రివి, నా పోషకుడవు, నా వైద్యుడవు, నాకు విద్యాబుద్ధులు నేర్పు దేవుడవు. నేను ఎల్లప్పుడూ నీ యందు భక్తి నిలపగల శక్తిని గ్రహించుము. సమస్తమును అనుగ్రహింపగల సమర్థుడవు. నన్ను మాత్రమే గాక నీవు కలగజేసిన సమస్తమును దీవించుము. మనుషులందరినీ రక్షించుము. నిన్ను నమ్మిన వారందరినీ మోక్షములోనికి చేర్చుకొనుము. నమ్మని వారికి జ్ఞానము నేర్పుము. నమ్మిక కలిగించుము. వారిని కూడా మోక్షములోనికి చేర్చుకొనుము. 10. దేవా, నాకు మనుష్య రూపముతో దర్శనములలో గాని స్వప్నములలో గాని కనబడుము. నాతో మాట్లాడుము. నేను నిన్ను ఏమైనా అడిగిన ఎడల జవాబు చెప్పుము. ఆమేన్.
ఇప్పుడేమియు మాట్లాడకుండా నిశ్శబ్దముగా ఉండి దేవుడు మనకి ఏమి చెప్పునో వినుటకై కనిపెట్టండి. అప్పుడు ఆయన మనకి నిశ్చయముగా కనబడి మాట్లాడును. నిశ్శబ్దంగా ఉండి ప్రార్థించిన తరువాత దేవుడు కనబడిన తర్వాత గమనిక, ఈ 11 మెట్లు ఎప్పటికప్పుడు మీకు గొప్ప స్థితి వచ్చును. ఈ ప్రార్థన మీ ఇష్టము వచ్చినట్లు చేసుకొనవచ్చును, అందరికీ నేర్పవచ్చును. ఈ ప్రార్థన వలన భూతములు పారిపోవును, చేతబడి తగలదు, శాపము రాదు, శత్రువులు స్నేహితులగుదురు, పాపములు పరిహారమగును, వ్యాధులు కుదురును, పేదరికముండదు, బిడ్డలు లేనివారికి బిడ్డలు కలుగుదురు, అప్పులు తీరును, పొలములు పండును, పశువులు బాగుగా పాలు ఇచ్చును, పురుగు ముట్టదు, ముట్టినను మీ ప్రార్థన వలన విషము విరిగిపోవును, మీరు తలంచుకున్నదంతయు నెరవేరును. భయపడకుడి, దేవుని తలంచుకొని సంతోషముగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినను ఏమి చేసినను దేవుని తలంపు మీదనే ఉండండి. ఇది అన్ని మతముల వారికి అనుగుణ్యముగా ఉండునట్లు రాయబడిన ప్రార్థన. అందరూ అంగీకరింపవలసినదే, దీని ప్రకారము చేసి మేలు పొందవలసినదే. మీకు జయము కలుగునుగాక. ఆమేన్. మీరు అన్నిటిలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. అప్పుడు భూలోకము మోక్షము వలె మీకు కనబడును. విచారము గాని, దిగులు గాని, అపనమ్మికము గాని మీ మనస్సులోనికి రానియక్కండి. అవన్నీయు దెయ్యపు చేష్టలు. మీ బ్రతుకంతటిలో దేవుని చేష్టలు, దేవుని క్రియలు, దేవుని పనులు మాత్రమే ఉండవలెను గాని ఇతరమైనవి ఉండకూడదు. మీకు శుభము కలుగును గాక. ఆమేన్. 11 మెట్ల ప్రార్థన అయిపోయిందండి. అలాగే దేవదాసయ్య గారికి మరణాతండి ఇంత మంచి ప్రార్థన రాసినందుకు. అలాగే ఈ ప్రార్థన విన్న అందరికీ కూడా మరణాత. పరలోక ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములను చేయువారిని మమ్మలను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. ఏ అంశ ప్రార్థన మేము మర్చిపోతామో అదియు నీకు సమర్పించుచున్నాము. మేము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయజూచున్న ఓ తండ్రి, మా అంతరంగ ప్రార్థనలు, మా బహిరంగ ప్రార్థనలు యుక్తకాలమందు నెరవేరునట్లు మా ప్రార్థనా స్తుతులను త్వరగా రానయ్యున్న యేసు ప్రభువు ద్వారా ఆలకించుమని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అవునామేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాతండి. వీడియోని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది ఫోన్లోకి వస్తాయి, డైలీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.
ఎవరైతే చదవలేదో వాళ్ళందరూ కూడా దేవదాసాయి గారి ప్రార్థనలన్నీ వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మర్నాథ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఒక 10 మందికి ఛానల్ అనేది షేర్ అవుతుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న 1420 సబ్స్క్రైబర్స్కి హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నిజంగా ఇప్పటి వరకు సపోర్ట్ చేసి ఛానల్ని కొంచెం గ్రో అయ్యేలా చేశారు. అలాగే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబర్స్ అందరికీ, మనమందరం ఒకే ఫ్యామిలీ అనమాట. సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు. అలాగే ఇక ముందు కూడా ఇంకా మనకి 1 lakh సబ్స్క్రైబర్స్ అవ్వాలని